శ్రీమాత్రే నమః. వసంత నవరాత్రులు రాబోతున్నాయి కదండి. ఈ నవరాత్రులని రామనవరాత్రులు అంటారు. రామనవరాత్రులలో ప్రతిరోజు కూడా మనము రాముడు జన్మించక ముందు 9 రోజులు కౌసల్యమాత గర్భవాసం ఉన్నప్పుడు ఆమె ఎలాంటి అనుభూతి చెందింది అనే ఘట్టం ఆ సర్గలని రామాయణంలో ఉన్నాయి. అవి గనక మనము ఈ 9 రోజులు పారాయణ చేసిన, విన్నా, చెప్పిన విశేషమైన రామానుగ్రహం కలిగి మన పాపరాశి అంతా కూడా నశించిపోయి చాలా చాలా పుణ్యం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు ఏ కోరికైనా అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ 9 రోజులు కూడా కౌసల్యదేవి ధ్యానంలో ఉండి విష్ణు భగవానుడితో తాదాప్యం చెంది పరబ్రహ్మ స్వరూపమైన రాముణ్ణి కన్నది. అంటే ఈ 9 రోజులు కూడా రాముడు జన్మించక ముందే రామాయణం మొత్తాన్ని ఆ తల్లి తెలుసుకుంటుంది. అంతేకాకుండా ఇలా వాల్మీకి మహర్షికి కానీ, వశిష్ఠ మహర్షికి కానీ ఇలా ఎందరికో రాముడు జన్మించక ముందే రామాయణం మొత్తాన్ని వాళ్ళు తెలుసుకుంటారండి. కాబట్టి ఈ వివరాలు అన్నీ రామాయణంలో ఉన్న సర్గలు, ఘట్టాలు అన్నీ మీకు పార్ట్స్ వైజ్ నీకు వివరిస్తాను. పుత్ర సంతానం కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత తన 3 పత్నులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భం ధరించి తర్వాత వారికి సీమంతం జరిగిన తర్వాత వారి మందిరాలకి వెళ్ళి వారికి అభిష్టాలు ఏమిటో కుశలం అడిగి అన్నీ తెలుసుకొని వారికి కోరికలు తీరుస్తాడు. చివరిగా కౌసల్యమాత మందిరానికి వచ్చినప్పుడు పట్టపురాణి జ్ఞాననిధి పురాణ పురుషుణ్ణి కన్న తల్లి, మూర్తిభవించిన ఆధ్యాత్మిక శక్తి, స్వయం ప్రకాశ రత్న ఖని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు ఎవరి ఆజ్ఞాను వర్తులై ఉంటారో ఆ పరమాత్మని గర్భాన ధరించి ముల్లోకాల్లో కూడా కీర్తిమంతురాలైన కౌసల్యాదేవి మందిరానికి సకల రాజ వైభవాలతో దశరథుడు బయలుదేరతాడు. జ్ఞానకళామూర్తి, సకల చరాచర సృష్టికి మూల కారణం, సకల జీవరూపమైన పరమాత్ముని గర్భాన ధరించడం వల్ల బాహ్యాభ్యంతరాలలో ఆ కౌసల్య హృదయం బ్రహ్మానందభరితమైంది. సేవకులు ద్వారం వద్ద మర్యాదలు చేసి దశరథుని లోనుకు ఆహ్వానించారు. చావడిలోనూ అభ్యంతర మందిరాల్లోనూ కౌసల్య కనిపించలేదు. ఆశ్చర్యంతో ఎంత వెతికినా మందిరంలో ఆమె జాడే తెలియలేదు. చివరిగా మందిరం వెనక చెట్టు కింద కూర్చొని నిర్వికల్ప సమాధి స్థితిలో అంతర్ముఖి అయి అద్వైత బ్రహ్మ తదాకార వృత్తిలో దేహ భావాన్ని విసర్జించి బ్రహ్మానందంలో తేలియాడుతున్న కౌసల్యని కనుగొన్నాడు. నిష్కలంక స్వస్వరూప ధ్యానంలో లీనమైన కౌసల్య సూర్య తేజంతో ప్రకాశిస్తూ మహాయోగిని వలె భాషిస్తున్నది. ఈ స్థితిలో ఇంద్రియ జ్ఞానం ఇంకిపోయింది. కల్పాంతంలో కరిగే మెరుపులను ఒక దోమ మింగడం, చీమ మేరు పర్వతాన్ని తోసేయడం, ఆవు సింహాన్ని కబలించడం ఇవన్నీ సంభవాలు కావచ్చునేమో, కానీ ఆ స్థితిలో అనుభవమయ్యే ఆ విశ్వరూపిణి వర్ణన దృష్టాంతాలతో నిర్ధారించలేం. బడవాగ్నికి కర్పూరం వెలిగించినట్లు, సముద్రానికి ఉప్పు సమర్పించినట్లు మనోబుద్ధులను ఐక్యం చేసి కౌసల్యదేవి స్వసుఖానందంలో నిమగ్నమై ఉంది ఆ తల్లి. ఆమెను ఆ స్థితిలో చూసిన దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. అలాగే తర్వాత పార్ట్ గురించి ఏమైందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.